దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆదివారం ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ పాలకమండలి చైర్మన్ మాధవరావు, కార్యనిర్వహణాధికారి కృష్ణవేణి, పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే జరుగుమల్లి మండలం దావగూడూరులోని శ్రీచెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రజనీకుమారి, అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం తిరునాళ్లు జరుగుతున్న కామేపల్లిలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయాన్ని కూడా మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు దామచర్ల సత్య, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.